కోర్టుకి నాంపల్లి 12 సంవత్సరాల నుంచి బెయిల్లో ఉన్నారు. 6 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా హాజరవుతున్నారు. ఏవేవో వినిపిస్తున్నాయి. ఎందుకు వెంకటరెడ్డి గారు వీళ్ళందరి మీద కక్షాదింపు చర్యలు చేసి ఇబ్బందులు పెడుతున్నారట? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. కానూన్ కా హాత్ బహుత్ లంబా అని ఇప్పుడు అనేక సంవత్సరాలు దాన్ని డిలే చేయగలుగుతారు, కానీ ఎండ్ ఆఫ్ ది డే చట్టం ముందు కొన్ని రోజులు లేట్ అయినా కానీ ఖచ్చితంగా చట్టం ముందు ఎవరైనా సరే సమానమే అనేటువంటి మాటకి ఇప్పుడు నిజరూపం తెలుస్తూ ఉంది. ఎందుకంటే అనేక సంవత్సరాలు రకరకాల వంకలు చూపించుకుంటూ ఇప్పటి వరకు దాదాపు కొన్ని వందల వేల వాయిదాలకి ఎగ్గొట్టి బయటే ఉండి ఆ కేసుల్ని ఊరికే జస్ట్ అట్లా అబెన్స్లో పెట్టించి దాన్ని ఆపగల శక్తివంతుడు జగన్మోహన్ రెడ్డి గారు, అందులో నో డౌట్. ఆయనకు ఉన్నటువంటి లీగల్ టీము మోస్ట్ ఇండియాలోనే ది బెస్ట్ టీం ఉంది. దాన్ని పెట్టుకున్నారు. దాన్ని పెట్టుకొని ఎన్ని రకాలుగా డిలే చేయొచ్చో అన్ని రకాలుగా డిలే చేసుకుంటూ ఈవెన్ ఈ మన జగన్మోహన్ రెడ్డి కేసే కాదు, మన కోడికత్తి సీను కూడా భయంకరంగా అనేక సంవత్సరాలు జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి వాయిదాలకు రాకపోవడం వల్ల మాత్రమే. సో లీగల్ని ఏ రకంగా దాన్ని డైవర్ట్ చేయాలా, దాన్ని ఏ రకంగా చేయాలనే దాంట్లో సిద్ధాస్తులు, దాంట్లో నో డౌట్. చివరికి ఏంటంటే చట్టం చాలా గొప్పది అనేటువంటిది ఈ రోజున మరొకసారి నిరూపితమైంది. ఎన్ని సంవత్సరాలు ఆగినప్పటికి కూడా చివరికి ఈ రోజున చట్టం ముందు, కోర్టు ముందు వచ్చి వాయిదాకి హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే, మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నిర్దోషి, అసలు కేసులో ఎఫ్ఐఆర్ అయింది, అరెస్ట్ అయింది, రిమాండ్ అయింది, బెయిల్ వచ్చింది, బెయిల్ పైన ఉన్నారు, అనేకమైనటువంటి వాయిదాలు గతంలో వెళ్ళారు, ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత వాయిదాలకు వెళ్ళటం మానేశారు. సో ఇటువంటి అనేకమైనటువంటి జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన నిర్దోష, కడిగిన ముత్యమా, కడగకుండా అక్కడే ఉన్న ముత్యమా, ఏ ముత్యం అనేది రేపొద్దున కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు నిర్ణయించే వరకు మనం అయితే వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు ఆయన పైన ఎవరు కూడా ఆయన దొంగనో లేకపోతే వేరే విధంగానో మాట్లాడేటువంటి అంశం కాదు. ఇప్పుడు ఆయన నేరం ఆరోపింపబడ్డ ఒక ముద్దాయి. ఖచ్చితంగా చట్టం ఆయన నిర్దోషి అయితే ఖచ్చితంగా నిర్దోషి అనే వస్తే అతనికే మంచిది కదా. నేనేమవుతుంది, రేపు ఒక పిటిషన్ వేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. నేను అనేక సంవత్సరాల నుంచి నేను ఈడీ కేసులని, ఆ కేసులని, సిబిఐ కేసులని నా పైన అనేకమైన నిందలు వేస్తా ఉన్నారు. రేపటి నుంచి రెగ్యులర్గా ఎవ్రీడే నా కేసులన్నీ విచారణ చేయండి. మీరు ఎంత త్వరగా, ఒక వారంలో చేస్తారా, నెలలో చేస్తారా, 2 నెలల్లో చేస్తారా, నేను ఎవ్రీడే కోర్టుకు హాజరవుతాను. కాబట్టి నా కేసులన్నీ త్వరగా తేల్చేసి నేను నిర్దోషిని అయితే నన్ను నిర్దోషిగా బయటికి పడేయండి అనేటువంటి ఒక పిటిషన్ కానీ వేశారనుకోండి, అసలు మోహన్ రెడ్డి అన్న కోరుకున్నట్టు కడిగిన ముత్యంలాగా వస్తారో, ఏ విధంగా వస్తారో అనేటువంటిది చట్టం నిర్ణయిస్తుంది. ఒకటి. రెండోది, హైదరాబాదు జనం వస్తారు, జనం ఏదో చెప్తా ఉన్నారు. సరే, ఇప్పుడు రాజకీయ పార్టీగా ఎవరి పార్టీ బేస్ ఉంటుంది, కొన్ని కమ్యూనిటీ బేస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సరే, జనం వస్తే రావచ్చేమో. జనం రావటం, జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ నుంచి కూడా మాస్ ఫాలోయింగ్ ఉంది. మాస్ కమ్యూనిటీస్ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంది. కాంగ్రెస్ పార్టీతోనే, ఆ కాంగ్రెస్ పార్టీ జెండాతోనే, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రేంజ్కి వచ్చారు. అది అందరికీ తెలుసు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం అన్నీ మనకు తెలియదు కాదు. అయితే ఇక్కడ ఒకటండి, మీరు వెంకటరెడ్డి గారి అంశం చెప్పారు. ఇక్కడ నిజంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలు మీ దగ్గర డేటా ఉంటుంది, క్లియర్ కట్గా ఇది ప్రభుత్వ హత్య, సతీష్ని ప్రభుత్వమే చంపింది, ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలా అనేటువంటి మాట స్పష్టంగా చెప్పాడు. చెప్పిన దానిపైన అనంతపూర్లో, ఎక్కడ తాడిపత్రిలో ఎవరో కేసు పెట్టారు. కేసు పెట్టిన దానికి నిజంగా మీకు ఇప్పుడు రియల్గా చూడండి, ఆయన బ్యాగ్ తీసుకొని చక్కగా ఇస్త్రీ చొక్కా నలకుండా చక్కగా ఇస్త్రీ చొక్కా వేసుకొని ఎక్కడ ఆయన ముట్టుకున్నది కూడా లేదు, టచ్ కూడా చేయలేదు. గతంలో ఏం చేసేవాళ్ళు, చొక్కాలు పట్టుకొని, జుట్లు పట్టుకొని ఈడ్చుకొచ్చి వ్యాన్లో పడేసి అక్కడి నుంచి డైరెక్ట్గా సిఐడి ఆఫీస్, మీకు తెలుసో లేదో, ఒక వ్యక్తి అయితే కర్నూలు తీసుకెళ్లారు. కర్నూలు తీసుకెళ్తే అక్కడ చనిపోయాడు కూడా. కరోనా టైంలో ఒక అతను తీసుకెళ్తే అతను ఈ ఇంట్రాగేషన్ సమయంలో చనిపోయాడు కూడా. అది కూడా కేసు నడుస్తూ ఉంది. అంటే వాళ్ళకి మాకు మధ్య ఉన్నటువంటి తేడా చూడండి. చాలా గౌరవంగా పోలీసులు లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట ఇడిచారు. చూడండి ఎంత చట్టాన్ని. అయితే ఇక్కడ పోలీస్ చేసినటువంటి అల్టిమేట్గా చేసిన ఒకటి ఏంటంటే, ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి, ఎందుకంటే సెక్షన్స్ అనేవి ఖచ్చితంగా బెయిలబుల్ సెక్షన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రిమాండ్ పెట్టినా కానీ ఖచ్చితంగా జడ్జి గారు రిమాండ్ రిజెక్ట్ చేస్తారనేది జనరల్ చిన్న వాళ్ళకు కూడా తెలుసు.
సో దానికి ఇప్పుడు ఏంటంటే ఈయనకి అరెస్ట్ రిమాండ్కి జడ్జి ముందు ప్రవేశపెట్టకుండా జస్ట్ ఆయనకి నోటీస్ ఇచ్చేస్తే ఏం లేదు. నిజంగా నన్ను అడిగితే వెంకటరెడ్డి గారు ఆ పోలీసులకి ఆ కేసు పెట్టిన వాళ్ళిద్దరికి కూడా దండేసి దండం పెట్టాలా, లేకపోతే కృతజ్ఞతలు తెలియజేయాలా. ఈ రోజున ఎంత ఎలివేషన్, ఎంత పబ్లిసిటీ వచ్చిందంటే వాళ్ళ ఆ పోలీసులు కాను ఆ కేసు పెట్టిన వాడికి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలా. లేకపోతే మా వెంకటరెడ్డి గారు ఏలే ఉంటే ఇప్పుడు ఏ ప్లస్ అయ్యాడు. నో డౌట్. ఇప్పుడు సార్ ఒకటి అధికార ప్రతినిధులుగా మనం చెప్పేటప్పుడు అన్యాయంగా ఎవరిపైన కేసు పెట్టి జైలుకి పంపించేటువంటి కార్యక్రమం, ఎవరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను కూడా హరించడానికి ఏ ప్రభుత్వానికి, నేను అనేది ఏంటంటే ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫండమెంటల్ రైట్స్ కి విఘాతం అనేటువంటిది కలగకూడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నారు, అనేక మంది పార్టీల్లో వేరే వేరే నాయకులు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా అన్నారు కదా అని. ఎస్, ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా అన్నారని ఎక్కడన్నా ఒక కేసు పెట్టారా? మీరు కేసు పెట్టుంటే సరే, వెంకటరెడ్డి మీద కేసు పెట్టారు కాబట్టి అది ఎఫ్ఐఆర్ అయింది. దీనికి ఏదో పార్టీ మొత్తం ఏదో వెంకటరెడ్డి మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు, వెంకటరెడ్డి అనగానే ఇక్కడ ఏందో మొత్తం తడిసిపోయి ఇవన్నీ ఏంటంటే ఎలివేషన్స్ ఎంతనే వచ్చు. నేను ఒకటి అడుగుతా ఉన్నానండి, మీకోసం ఇంతకంటే ఒళ్ళు చించుకొని ఒళ్ళు బలిసి